హాయ్ ఫ్రెండ్స్, పుదీనా అప్పడాలు చేస్తున్నానండి. పెద్ద సైజు పుదీనా కట్టని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇంకా అందులోకి 2 గుప్పులు శనగపప్పు నానబెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. ఇంకా అందులో కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఒక 2 గుప్పులు నువ్వులు. నేనైతే నువ్వులు లేవన్నమాట. ఇదిగోండి చిన్న సైజు జీడిపప్పు నూకుంటే అది వేస్తున్నాను, టేస్ట్కి బాగుంటుందని. ఇదిగోండి 2 గుప్పులు పల్లీలు మనం పక్కగా ఇలాగ దంచుకోవాలి కచ్చబెచ్చగా. ఇదిగోండి మనం ఇలా దంచేసుకోవాలి. అప్పుడు మనకి అప్పడాల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనకి అప్పడాలు స్పైసీగా కొంచెం ఘాటుగా ఉండడానికి 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, ఈ 2 కచ్చపిచ్చి దంచుకోవాలి. మనకి ఇప్పుడు అప్పడాల కోసం పుదీనా, శనగపప్పు, పల్లీలు దంచుకున్నవి, అల్లం పేస్టు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ దంచుకున్నది, ఇంకా జీడిపప్పు నూక. దీని బదులుగా నువ్వులు వేసుకోవచ్చండి. నువ్వులు లేక నేను జీడిపప్పు నూక వేస్తున్నాను. తగినంత సాల్ట్, కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తగినంత వరిపిండి వేసుకుందాం. మనం అప్పడాల పిండిని కలుపుకోవడానికి ఇలాగ వేడి నీళ్ళు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయినాయండి. ఇప్పుడు మనం వేడి నీళ్ళు కాసుకున్నాం కదా, ఇప్పుడు వాటిని చల్లారాక దీంట్లో మిక్స్ చేసుకుందాం. కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఇలా పిసుక్కుంటూ ముద్ద చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఎంత బాగా మెత్తగా ఇలా పిసుకుతూ మనం ముద్ద చేసామంటే అంత బాగా వస్తాయండి అప్పడాలు అవి కూడా. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం బాగా మద్దన చేసుకుంటూ పిసుకు ముద్ద చేయాలి, సరేనా? ఇదిగోండి ఈ రకంగా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి అప్పడాలకు తగ్గట్టుగా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకుందాం. మనకి అప్పడాలకు కావాల్సిన ఉండలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు అప్పడాలు వేసేసుకుందాం పదండి. మనకి ఇప్పుడు అప్పడాలు వేయించుకోవడానికి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నామండి. అది వేడెక్కే లోపల ఇదిగోండి అప్పడాలు ఒత్తుకునే మిషన్, మనం అప్పడాలు తయారు చేసుకోవడానికి. ఇప్పుడు ఒక కవర్ని 2 ముక్కల కింద కట్ చేశాను నేను. ఇక్కడ ఒక కవర్, పైన ఒక కవర్ వేసాను అనమాట. ఇదిగోండి మనం కొంచెం ఆయిల్ ఇలా రాసుకొని ఈ కవర్ మీద అప్పుడు మనం ఈ ఉండి ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఇదిగోండి పైకి వెళ్ళిపోయింది అప్పుడు. ఇప్పుడు ఆ కవర్ తీసుకొని మనం ఇలా చేతిలోకి ఇదిగోండి ఇలా తీసుకోవాలి. మనం ఆయిల్ కాగిన వెంటనే ఇలాగ ఆయిల్లో వేసేయటమే. మనకి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇలా వేసుకొని అన్నీ వేయించుకుందాం. ఇదిగోండి మనం అప్పడాలు ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి మనకి అప్పడాలు ఏగిపోయినాయి. మనం ముందు వేసినప్పుడు బుడగలు కింద వచ్చినాయి కదా పచ్చిగా ఉన్నప్పుడు, ఏగిపోయాక అసలు ఉండవండి. ఇదిగోండి ఇలాగ ఉంటుంది. మనకి కలర్ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఈ అప్పడాలను తీసుకొని ఒక చిల్లుల జాలీలో వేసుకోవాలి. మనకి ఆయిల్ ఏదైనా ఉన్నా ఒక్కొక్క చుక్క ఏమైనా ఉంటే దిగిపోతుంది అనమాట. మనకి 2వ ఆయి కూడా రెడీ అయిపోయిందండి. ఇవి కూడా తీసేసుకుందాం. మనకి ఈ వాయితో అన్ని అప్పడాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే పుదీనా అప్పడాలు ఎంతో టేస్టీగా కరకరలాడే అప్పడాలు రెడీ మనకి. ఇవ్వండి ఫ్రెండ్స్, మనకి పుదీనా అప్పడాలు బాగా రెడీ అయిపోయినాయి. చూడండి చక్కగా గుల్లగుల్లగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయి అంటే కదా. సూపర్ అండి, అప్పడాలు అయితే అద్భుతం అనమాట. టేస్ట్ కూడా వేరే లెవెల్. క్రిస్పీగా సూపర్గా వచ్చేసినాయి. ఈ రకంగా ట్రై చేశారంటే అప్పడాలు మనం ఇంట్లోనే వేసేసుకోవచ్చు.